ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి కూడా నేను ఎంతో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ టు బీ హియర్ దిస్ ఆఫ్టర్నూన్. అండ్ ఐ ఫీల్ సో కంఫర్టబుల్. చాలా కాలమైంది నాకు కూడా తెలుగులో వాక్యం చెప్పి తెలుగు పాటలు పాడి చాలా సంవత్సరాలు అయింది. ఎందుకంటే మా ఆవిడది బెంగళూరు, సో ఇంట్లో కూడా మేము తెలుగు మాట్లాడుకోవడం కష్టం. సో ఇంగ్లీష్లో మా ఫ్రెండ్స్తో అంటారు, ఐ డోంట్ హ్యావ్ ప్రైవసీ టు టాక్ టు మై వైఫ్ బికాస్ ఐ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో ఐ టు ఫైండ్ వేర్ దేర్ ఆర్ నో పీపుల్ అండ్ ఐ గో అండ్ టాక్. చాలా సంతోషం. సో ఆయా ప్రాంతాల నుంచి మరి ఇక్కడికి రావడం. హ్యూమన్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రోయింగ్ వెల్. So we should grow well, spiritually, physically, economically and socially as well. So దేవుడు కూడా మనం అన్ని విధాలుగా మనం ఎదగాలని దేవుడు కోరుకుంటాడు. మరి మీరు ఆ విధంగా ఆయా ప్రాంతాల నుంచి ఇక్కడికి రావటం, మరి ఇక్కడ వచ్చిన అవకాశాలను బట్టి మీరు ఇక్కడ ఉండటం, దేవుడు మీకు కాపుదల ఇస్తూ భద్రతనిస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో నా గురించి చెప్పడానికి ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి సో వాక్యంలోకి వెళ్దాం. సహజంగా మానవులంగా అనేక సందర్భాల్లో అనుకున్నటువంటి సంఘటనలు మనం ఎదుర్కొంటాం. లైఫ్ నెవర్ గోస్ ఈజీ. జీవితం అనేది సాఫీగా సాగేది కాదు. మనం అనుకున్నట్లుగానో, మనం ప్లాన్ చేసుకున్నట్లుగానో, లేకపోతే మనం ఊహించుకున్నట్లుగానో జీవితం ఎప్పుడు వెళ్ళదు. సో అటువంటి సందర్భాల్లో చాలాసార్లు దైవికంగా, ముఖ్యంగా మనం భక్తిలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం, వాక్యాన్ని ధ్యానిస్తాం, దేవుడితో సమయాన్ని గడుపుతాం, విశ్వాసంతో సమయాన్ని గడుపుతాము, సంఘానికి వస్తాము, ఆరాధిస్తాము. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఏదైనా ఆటంకాలు కలిగినప్పుడు కానీ, ఏవైనా సమస్యలు కలిగినప్పుడు సహజంగా మనుషులుగా మనకు కలిగేటటువంటి సందేహం, డౌట్స్. వీఆర్ మేడ్ విత్ డౌట్స్. తెలుగులో ఒక సామెత ఉంటుంది, దేహం ఉన్నంత వరకు సందేహాలు ఉంటాయి. ఐ డోంట్ నో హౌ టు కన్వర్ట్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ ఇట్ ఈస్. ఇట్ డజంట్ కమ్ రైట్. సో దేహం ఉన్నంత వరకు సందేహాలు వస్తాయి. సో ఆ సందేహాల నుంచి ప్రశ్నలు గుర్తుకొస్తాయి. అందులో వచ్చే బాగా సమస్య పెరిగినప్పుడు మనకు కలిగేటువంటి ప్రశ్న ఏంటంటే, అసలు దేవుడికి నేను గుర్తున్నానా లేదా? డస్ గాడ్ రిమెంబర్ మీ అనిపించింది ఎప్పుడన్నా? ఓకే, దేర్ ఆర్ 2 పర్సనాలిటీస్ ఇన్ మీ. నాట్ ఏమన్నా పర్సనల్ డిజార్డర్ కాదు. ఐఎమ్ అ టీచర్, ఐఎమ్ అ ప్రీచర్. సో సమ్టైమ్స్ a teacher overtakes the preacher in me. So you will get more questions. So pray that the teacher will not come out and the preacher remains in me. I want to remain as a preacher. So I ask a lot of questions. Okay? It's recording, right? I am not saying things. Okay. మనకు వచ్చేటటువంటి ప్రశ్న ఏంటంటే, దేవుడికి నేను గుర్తున్నానా? ఒకవేళ దేవుడు మర్చిపోయాడు. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని విషయాల కోసం మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం చాలాసార్లు కదా. కొన్నిసార్లు 1 నెల చేయొచ్చు, కొన్నిసార్లు 6 నెలలు చేయొచ్చు, సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు ప్రార్థన చేయొచ్చు, 3 సంవత్సరాలు ప్రార్థన చేయొచ్చు. సో కాలం గడిచే కొద్దీ స్టార్టింగ్లో ఎలా అంటే, ఒక సమస్య వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే, ఓకే, గాడ్ విల్ డూ దిస్ జస్ట్ బికాస్ గాడ్ కెన్ హియర్ మై ప్రేయర్స్. సో దేవుడు నా ప్రార్థన వింటాడు కాబట్టి నేను చేస్తానని చేస్తాం, ప్రారంభిస్తాను. కానీ ఎక్కడో మనకి ఎలా ఉంటుందంటే, ఈ రోజు ప్రార్థన చేయగానే రేపు పొద్దున సమాధానం రావాలనేటువంటి ఎక్కడో ఉంటుంది మనసులో. సో అది కాలం గడిచే కొద్దీ మనలో ఎక్కడో కొంచెం ఏమంటామంటే పేషెన్స్ తగ్గుతూ ఉంటుంది. ఆ ఓపిక నశించేటప్పుడు అందులోంచి ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు మనం టెక్నాలజీలో ఉన్నాం కదా. ఇప్పుడు ఎవరైనా గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెట్టి వాట్సాప్లో పెట్టారనుకోండి, వాళ్ళకి ఏమంటే మనం రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇవ్వకపోతే దే విల్ హావ్ సో మెనీ ఇమాజినేషన్స్ అబౌట్ us and they will reply, do you remember me? Right? కదా, నవ్వారంటే మీరు చేసినట్టు కరెక్ట్ అది. అంతే కదా, do you remember me who I am? Yes, we remember. రైట్? అంటే మనిషిగా మనలో ఉన్నటువంటి ఆ ఓపిక త్వరగా నశిస్తుంది అన్నమాట. అది దేవుళ్ళలో కూడా మనకి ఆయా సందర్భాలు మనకు కలుగుతూ చాలాసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే, ఆ దేవుడు మనం మర్చిపోయాడేమో, గాడ్ మైట్ హావ్ ఫర్గాటెన్ మీ. కానీ ఈరోజు మనం చదివినటువంటి 2 లేఖనాలు మనకు స్పష్టంగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఏంటంటే, ఆదికాండము 8వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, దేవుడు నోవాహును
అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకున్నాను. అలాగే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో ఆఖరులో ఏముంటదంటే, దేవుడు యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకునేను. ఎవరిని? యెహోవా హన్నాను జ్ఞాపకము చేసుకున్నాను. ఇంగ్లీష్ లో అయితే ద లార్డ్ రిమెంబర్డ్ హర్. ద లార్డ్ రిమెంబర్డ్ నోవా అండ్ ఆల్ ది యానిమల్స్ ఇన్ ద ఆర్క్. దేవుడు ఎప్పుడైతే వారి ఇరువురిని, నోవాహుని హన్నాను జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి జీవితాలు సంపూర్తిగా మార్చివేయబడ్డాయి. వారికి ఉన్నటువంటి పరిస్థితి, వారికి ఉన్నటువంటి స్థితిగతులు యావత్తును ఊహకు అతీతమైనవిగా మార్చబడ్డాయి. దే వర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ మిరాక్యులస్ థింగ్స్ ఇన్ దేర్ లైఫ్స్ విచ్ దే కుడ్ నెవర్ ఇమాజిన్. అంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి జీవితాలు ఒక నూతనమైనటువంటి ప్రారంభాలు వచ్చాయి. న్యూ బిగినింగ్స్, న్యూ మిరకిల్స్ అండ్ ద న్యూ థింగ్స్ అండ్ ఎ గ్రేట్ బ్రేక్ త్రూ. అంటే దేవుడు మన జీవితాలలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము అనుభవించే ఆశీర్వాదాలు అవి మన ఊహకు అతీతమైనవి. అయితే ఈ ఇద్దరి జీవితాలు, నోవాహు జీవితంలోను అలాగే హన్నా యొక్క జీవితంలో దేవుడు జ్ఞాపకం చేసుకోవడం ఎంత సిగ్నిఫికెంట్ అని ఎందుకంటానంటే, వారు ఉన్నటువంటి పరిస్థితి అటువంటిది, వారు ఉన్నటువంటి సిచ్యువేషన్ అటువంటిది. ఎందుకంటే యాక్చువల్గా మనం మొదటిగా నోవాహు విషయం దగ్గరికి మనం వస్తే, ఇంగ్లీష్ బైబిల్లో ఎలా స్టార్ట్ అవుతుందంటే 8వ అధ్యాయం మొదటి వచనము, బట్ గాడ్ రిమెంబర్డ్ నోవా. బట్ అనే పదంతో మొదలవుతుంది అనమాట. చాలాసార్లు బట్ ఈజ్ అ బిటర్ అంటారు మన ఇంగ్లీష్లో. కానీలో కూని ఉన్నారంటారు తెలుగులో. అందుకని ఎవరైనా సరే నేను వస్తాను కానీ అన్నారంటే వాళ్ళు రారు. ఇంకా నేను చేస్తాను కానీ అన్నారంటే అది అవ్వదు. మనం వి షుడ్ లీవ్ దెమ్ ఆన్ దేర్ ఓన్. కానీ ఇక్కడ ఇది బిటర్ కాదు ఇక్కడ. ఎందుకంటే దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేస్తుంది. ఎందుకు అంటే మనం ఆదికాండం 8వ అధ్యాయం మనం 6 నుంచి మనం గమనిస్తే, దేవుడు సృష్టిని సృజించిన తర్వాత మానవులు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తుంటే గాడ్ డిడ్ంట్ లైక్ ఇట్. దేవుడికి నచ్చలేదు. అయితే నోవాహు ఉన్నాడు. ఆయన నీతిమంతుడైనటువంటి నోవాహు, దేవుని మాటకి విధేయత చూపిస్తున్నటువంటి నోవాహు దేవుడు ఉన్నాడు. సో దేవుడు ఏంటంటే, ఐ హ్యావ్ టు డూ సంథింగ్. హీ వాంటెడ్ టు పనిష్ ద హోల్ హ్యుమానిటీ, ద హోల్ క్రియేషన్ కదా. అయితే నోవాహు ఉన్నాడు. నోవాహుని నీతిమంతుని ఎందుకు నాశనం చేయాలని దేవుడు నోవాహు దగ్గరికి వచ్చి, ఇదిగో నేను సమస్తమైనటువంటి ఈ భూమి మీద ప్రళయం తీసుకురాబోతున్నాను, అయితే నిన్ను మాత్రం నేను కాపాడుతానని దేవుడు నోవాహుకి ఏం చెప్పారంటే, నువ్వు ఒక వాడని కట్టుకో అని దానికి కావాల్సిన మెజర్మెంట్స్ అన్ని ఇచ్చి వాడిని ఎలా చేయాలి, ఎలా కట్టుకోవాలి అన్ని దేవుడు తనకి బోధించాడు అనమాట. నోవాహు ఎంత విధేయుడంటే దేవుడు ఏది చెప్తే అది చేస్తాడు. దేవుడు ఏమని చెప్పాడంటే మహాప్రళయం రాబోతుందని చెప్పాడు దేవుడు నోవాహు. చెప్పినప్పుడు నోవాహు ఎక్కడ ప్రశ్నించలేదు దేవుడిని తిరిగి, ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎక్కడ ప్రారంభం అవుతుంది, ఎలా ప్రారంభం, ఏం అనలేదు దేవుడు నోవాహు ఏం అనలేదు. He started building the ark. మనం చరిత్ర చదువుతా ఉంటే నోవాహు తన యొక్క ఓడని కడుతూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ వచ్చి నోవాహుని హేళన చేసేవాళ్ళు. ఎందుకు నువ్వు ఓడ కడుతున్నావు అంటే, ఎందుకంటే మహాప్రళయం రాబోతుంది దానికోసం నేను కడుతున్నాను అంటే ప్రజలు నవ్వేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు. ఎందుకంటే వర్షాలే లేవు, ఆ సూచనలు లేవు, నువ్వు పెద్ద పిచ్చాడున్నావు అని చెప్పి నోవాహుని హేళన చేసేవాడు. పైగా ఇప్పుడు ఓడ కట్టడం అనేది అది ఒక రాత్రిలో అయ్యేది కాదు. ఇట్ టేక్స్ టైం. అయితే ఆ సమయం అందుకంటే తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు నోవాకి డౌట్స్ రేస్ చేయొచ్చు, నిజంగా వస్తుందా రాదా అని అడిగి ఉండొచ్చు. కానీ నోవా సమాధానం ఒకటి, గాడ్ టోల్డ్ మీ. దేవుడు చెప్పాడు నేను చేస్తాను అని. చేస్తూ ఉంటే దేవుడు అలా ప్రయాణించడం ప్రారంభమైంది, ఆ ఓడ నిర్మించడం ప్రారంభమైంది. నోవాహు దేవుడు చెప్పినట్లుగా తనతో పాటు దేవుడు చెప్పినట్లుగా జతలుగా జంతువులు పశువులు ఆయన తీసుకెళ్ళిన తర్వాత, దేవుడు మహాప్రళయం వచ్చిన తర్వాత దేవుడు నోవాహు ఎప్పుడైతే ఓడలోకి వెళ్ళాడో, మనం అక్కడ చదివితే 7వ అధ్యాయం 17వ వచనంలో ఏముంటుందంటే, అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసి. సో అక్కడ గమనించాల్సింది ఏంటంటే, నోవా డిడ్ంట్ లాక్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద ఇన్సైడ్, హి వాస్ లాక్డ్ ఫ్రమ్ ద అవుట్సైడ్ బై గాడ్. సో నోబడీ కెన్ ఓపెన్ ఇట్. నోవా కూడా ఆ ఓడలో ఉన్నటువంటి ఆ తలుపుని తెరవడం నోవా కూడా కుదరదు. సో ఇప్పుడు సరే ప్రళయం వచ్చింది, దాదాపు 150 రోజుల ప్రళయం తర్వాత
ఓడ నీటి మీద తేలే హక్కు ఉంది. సో వాట్స్ నెక్స్ట్ అంటే నోవాహు ఉన్నటువంటి పరిస్థితి, ఓకే ఓడలో ఉన్న ప్రళయం వచ్చింది, వీఆర్ సేఫ్ ఇన్సైడ్. ఇప్పుడు నోవాహు ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఫర్ హౌ లాంగ్ ఐ హ్యావ్ టు బి ఇన్సైడ్. నా అంత ప్రళయం వచ్చింది, మొత్తం అయిపోయింది, నా మై ఫ్యామిలీ అండ్ ఐ రిమైన్, నేను నా కుటుంబం ఉన్నాం. సో వాట్ ఈస్ నెక్స్ట్? వాట్ ఈస్ ఇట్ గోయింగ్ టు బి ద నెక్స్ట్? ఇంకొకటి, ఆ వాడలో ఉన్నంత వరకు ఫ్యామిలీతో ఉన్నాడు కదా, తన భార్యతో ఉన్నాడు అనుకున్నా. నోవాహు భార్య నోవాహుని ఏం ప్రశ్నించలేదంటారా? ఏమన్నా కదా, ఏమని ప్రశ్నించి ఉంటుంది అంటారు? జస్ట్ జనరల్గా మాట్లాడుతున్నాం, ఏమని ప్రశ్నించి ఉంటుంది అంటారు? హలో మై డియర్ హస్బెండ్, హౌ లాంగ్ యూ గోనా బి హియర్? అలాగే ఉంటుందంటారా? నా నార్మల్గా మాట్లాడుతున్నాను ఇక్కడ, అంటే కొంచెం స్టేజ్ మీద కాబట్టి కొంచెం గౌరవంగా మాట్లాడుకుంటాను. ఇంట్లో ఏమనుకుంటున్నాం కదా, అవునా కదా? ఓకే, ఐఎమ్ ఆల్సో మ్యారీడ్, ప్లీజ్ సెన్సర్. ఏమనుకుంటుంది కదా, ఏమంటే నోవాహు ఎంతకాలం ఉండాలి మనం ఇక్కడ, ఎన్ని రోజులు ఉండాలి వాడలో ఉన్నాం, అసలు ఎలా ఉండబోతుంది, మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఏం తినాలి, ఏం చేయాలి, ఎలా ఉంటాయి, లాట్ ఆఫ్ క్వశ్చన్స్ కదా. అంటే నోవాహుకు ఉన్నటువంటి పరిస్థితి ఇట్స్ అన్ అన్సర్టెనిటీ ఆఫ్ ద ఫ్యూచర్. హి డజంట్ నో హౌ ఇట్ ఇస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ డే. ఒకటి, ఆ ఓడలో ఎంతకాలం ఉండాలో తెలియదు. మనకు తెలుసు, మనకు నోవాహు చరిత్ర మనం చదువుతూ ఉంటే మనకు తెలుసు. ఎందుకని? మన కోసం చరిత్రగా ఇది రాయబడింది కాబట్టి మనకు తెలుసు. బట్ ఇఫ్ యూఆర్ ఇన్ ద షూస్ ఆఫ్ నోవా స్థానంలో మనం ఉంటే పరిస్థితి ఏంటి కదా? ఎంతకాలం ఓడలో ఉండాలో తెలియదు, ఎప్పుడు తలుపు తీయాలో తెలియదు. ఎందుకు? ద డోర్ వాస్ లాక్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్ బై గాడ్, ద డోర్ హ్యాస్ బీన్ లాక్డ్. నోవాహు తానుగా తలుపు తీసి దూకి ఎత్తుకుంటూ వచ్చిన పరిస్థితి లేదు, ఏమి తెలియట్లేదు. సో దేర్ వాజ్ అ సిచ్యువేషన్ ఆఫ్ అన్సర్టెనిటీ, అనిశ్చితి అనేటువంటి పరిస్థితి, లాట్ ఆఫ్ క్వశ్చన్స్. సో దట్ వాజ్ ద సిచ్యువేషన్ ఆఫ్ నోవా యొక్క పరిస్థితి ఏంటంటే, దేర్ వాజ్ అన్ అన్సర్టెనిటీ ఆఫ్ ద ఫ్యూచర్. అట్లాంటి ఉన్నప్పుడు కొంతమంది ఉన్నారు స్టూడెంట్స్ని కలిసి, ఇండియన్ స్టూడెంట్స్, దేర్ వాజ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఒక కోటలో ఉంటే తెలుగు కాదు కోటలో, ఆవిడ వచ్చి సాఫ్ట్వేర్ అనుకుని, ఏమంటే సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తాయన్నాడు, బయలు అడిగారు లాట్ ఆఫ్ అన్సర్టెనిటీ. ఇప్పుడు ప్రపంచం ఎప్పుడు అన్సర్టెన్ అండి, ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎంత డెవలప్మెంట్ జరిగినా, దేర్ ఇస్ ఆల్వేస్ అన్సర్టెనిటీ ఆఫ్ లైఫ్, even for us. So the Noah was in the situation of uncertainty with a lot of unanswered questions. He can't answer even his own wife's questions. తన భార్య కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో నోవా ఉన్నాడు. అది నోవా పరిస్థితి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆమె టీచర్. రెండు, తర్వాత హన్నా దగ్గరికి వస్తే ఆవిడ పరిస్థితి మరీ దారుణం. హన్నాకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఇట్ వాజ్ అ బ్యారన్నెస్, పిల్లలు లేనటువంటి పరిస్థితి. ఎందుకు అది అంత డిఫికల్ట్ సిచ్యువేషన్ నేను అన్నానంటే, పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తి యొక్క ఏమంటాము హెరిటేజ్, ఆస్తి పాస్తులు ఎలా లెక్క పెట్టేవాళ్ళు అంటే, మీకు ఎంతమంది పిల్లలు ఉంటే మీరు అంత ధనవంతుల కింద లెక్క. అర్థమవుతుందా భాష? యువర్ ఇన్హెరిటెన్స్ ఇస్ కౌంటెడ్ డిపెండింగ్ ఆన్ హౌ మెనీ చిల్డ్రన్ యూ హ్యావ్. నీకు ఎంతమంది పిల్లలు ఉంటే నువ్వు అంత ధనవంతుల కుటుంబం. అందుకని యోగు గురించి చాలా గొప్ప ధనవంతులు ఎందుకంటారంటే, తనకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ వాటన్నిటికంటే తనకున్న కుమారులు కుమార్తెలు బట్టి అంత ధనవంతుడిగా తీర్చుకుంటాడు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు, అటువంటి సమాజంలో ఉన్నటువంటి హన్నాకి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఇట్ వాజ్ అ బ్యారన్నెస్ సిచ్యువేషన్. లేని, ల్యాక్, కొరత, అవసరత. అది ఎటువంటి అవసరత అంటే, తనకు గౌరవాన్ని తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత కలిగినటువంటి పరిస్థితి. She needed to be honored by the society and by the family. తన చుట్టూ, తన కుటుంబం ద్వారా, అలాగే తన చుట్టూ ఉన్నటువంటి ఆ సమాజంలో తన గౌరవాన్ని తీసుకురావాల్సిన అవసరత అన్నాకు ఉంది. ఈ రోజులో ఎవరైనా పిల్లలు లేకపోతే ఏముంది, నీకు నేను నాకు కొంచెం చెప్పుకుంటారు, కానీ ఆ రోజులో పరిస్థితి లేదు. ఈరోజు మరి మన దగ్గర చదివింది డింక్ కల్చర్ అంట, విన్నారంటే డింక్ కల్చర్ అంట. డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్, నాకు నువ్వు నీకు నేను, తెలుసా? దిస్ ఎ కల్చర్ కమింగ్ అప్. ఇట్స్ కమింగ్ అప్. ఓకే, ఐఎమ్ యంగ్ సో ఐ నాట్ కమింగ్. అదే నాకు నువ్వు చాలు, నీకు నేను చాలు.
కానీ ఆ రోజుల్లో ఆ పరిస్థితి లేదు. యూ నీడ్ టు హ్యావ్ ద చిల్డ్రన్, టు హ్యావ్ టు బి కన్సిడర్డ్ యాజ్ అ వెల్తీ ఫ్యామిలీ. అయితే సో ఎప్పుడైతే పిల్లలు లేరో, ఇంకోటి ఏంటంటే ఎల్కానా ఇంకో భార్య. సో ఆవిడ ఏం చేస్తుందంటే, మనకి ఆ మొదటి సమయంలో మొదటి ఆలోచన చూస్తే ఈవిడ ఇంకా రెచ్చగొట్టేది. ఎందుకు? ఆవిడ పిల్లలు ఉన్నారు, ఈవిడికి పిల్లలు లేదు. కో సిస్టర్స్ కదా ఇద్దరు, పెళ్ళిన్న అన్న కో సిస్టర్స్ కదా. ఆవిడ చేసేది ప్రతిసారి విసిగిస్తూ ఉండేది, పక్కన పొడుస్తూ ఉండేది. నీకు పిల్లలు లేరు, నీకు పిల్లలు లేరు, నువ్వు బ్యాగు, నువ్వు వడ్రాలి అని ఇటువంటి పదాలన్నీ వాడుతుంది. ఒకటి పిల్లలు లేదు, రెండవది తన 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 కో సిస్టర్ తను అవమానించడం అసలు దాంట్లో అయిపోయింది. ఆల్ దిస్ లెడ్ హర్ టు గో త్రూ అన్ ఎమోషనల్ agony, emotional pain. Now there is a difference between the physical pain and the emotional pain. Physical pain can be seen, can be observed, and can be dealt easily, but not the emotional pain. అదవుతుందని అవకాశం అంటే హన్నాకున్నటువంటి పరిస్థితి అది భౌతికపరమైనటువంటి బాధ కాదు, మానసికమైన సంఘర్షణ. ఇట్స్ అ మిజరబుల్ సిచ్యువేషన్. నోబడీ కెన్ అండర్స్టాండ్ వాట్ షీ ఈస్ గోయింగ్ త్రూ. ఎమోషనల్ పెయిన్ అంటే తనకున్నటువంటి ఆ బాధాకరమైన పరిస్థితి ఎంతలా ఉందండి అంటే, తను ఏడుస్తూ 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 ఏడుస్తూనే ఉండేది. కళ్ళం నీళ్లు కారి 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 ఆ నీళ్లు కూడా ఆవిరైపోయి కన్నీళ్ళు రావడం మారిపోయినటువంటి అటువంటి యాక్టివ్ సిచ్యువేషన్ ఉంది. ఎమోషనల్ పెయిన్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ పెయిన్ ఇన్ సంబడీస్ లైఫ్. ఎందుకు చాలా మంది సూసైడ్ చేసుకుంటారు తెలుసా? దే డోంట్ నో హౌ టు హ్యాండిల్ దేర్ ఎమోషనల్ పెయిన్. అటువంటి పరిస్థితి. సో హన్నాకి అటువంటి పరిస్థితిలో తను ఉంది. తను మెజరబుల్స్ ఆ బాధాకర పరిస్థితి. ఒకవైపు తన కోసిస్టర్ తనని ఎంతసేపు విసిగించి కోపం తెప్పించేది తనకి. దానికి ఒక కనబడడంలో ఒక మాట, నువ్వు ఇంతే, నీ బతికింతే, నీ పిల్లలు నువ్వు అంతే, వల్ల కాదు అని అనటువంటిది లేదు. సో దానితో పాటు ఏమైందంటే తనకి ఇంకోటి మనకి 7వ వచనంలో చూస్తే అక్కడ ఏముంటుందంటే, హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా ఆమెకు కోపం పుట్టించింది. అంటే ఆవిడ ఎంత అంటే దేవుడి దగ్గర వెళ్తున్నప్పుడు కూడా ఆవిడ కోపంగా ఉండేది. షీ కుడెంట్ కంట్రోల్ హర్ ఎమోషన్స్. సహజంగా దేవుడి మందిరానికి ఎందుకు రావాలని కోరుకుంటా ఉంటే, సమయం ప్రశాంతంగా గడపాలి, చుట్టూ ఉన్న ప్రశాంతంగా మాట్లాడుతూ మన బాధలు చెప్పుకొని కాసేపు దేవుడి సన్నిధిలో ప్రార్థించి ఆరాధన చేసి దేవుడి వాక్యాన్ని విని అలా మనశ్శాంతిగా ఉండాలని మనం వస్తాం. ఇప్పుడు ఆవిడ ఏమవుతుందంటే ఆ బర్డెన్ హార్ట్ తో దేవుడి సన్నిధికి వచ్చి కనీసం తినలేనటువంటి పరిస్థితి. అంటే షీ వాస్ వీపింగ్, షీ వాస్ క్రైయింగ్, వీపింగ్, విలపించడం అన్నమాట. అది ఎవరికి గ్రేసీకి విలపించడం తెలుసు, నాకు తెలియదు అని నాకు. షీ వాస్ వీపింగ్, మిజరబుల్ సిచ్యువేషన్. And she was provoked. కోపం చిరాకు పక్కన నుంచి పొడుస్తూ ఉంది, పక్కన నుంచి వద్దా. She can't keep. Look at her situation కదా. ఒకటే కాదు, చాలా ఇవన్నీ వచ్చినప్పుడు మానసికమైన సంఘర్షణలో ఉంది. వాట్ టు డు నౌ. అంత మాత్రమే కాదు, ఇంకోటి తెలుసా, 5వ వచనం, అది మొదటి అధ్యాయం 5వ వచనం చూస్తే, తన భర్త హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చాడు. కానీ భర్త తన కోసిస్టర్ తనని విసిగించిన, తక్కువ చేసి మాట్లాడినా తన భర్త తనని చాలా ప్రేమగా చూసుకున్నారు హన్నా. అన్నింటిలో 2 అంటే పెరిగిన పంపిస్తే హన్నాకి 2 ఇచ్చేవారు. ఎందుకంటే తన పరిస్థితి తన భర్త అర్థం చేసుకున్నాడు. కానీ హన్నా తనకున్నటువంటి పరిస్థితి వల్ల తన భర్త చూపిస్తున్నటువంటి ప్రేమను కూడా తను గుర్తించలేకపోయిన పరిస్థితిలో తను ఏడుస్తూ ఉంది. ఇప్పుడు మనం బాగా బాధలో ఉన్నప్పుడు మన జీవిత భాగస్వామి వచ్చి మనతో మాట్లాడేది మనకి చాలా రిలాక్స్గా ఉంటుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది. కానీ హన్నా అది కూడా పొందుకోలేకపోతుంది. ఏమంటే మనము మనకున్నటువంటి సమస్య గురించి మనం ఎక్కువగా ఆలోచించామనుకోండి, మనలో ఉన్నటువంటి మంచిని కూడా మనం గుర్తించలేము, మన కుటుంబంలో ఉన్నటువంటి మంచిని కూడా మనం గుర్తించలేము. We cannot enjoy the good things in life as long as we focus on the bad things in our lives. ఇప్పుడు హన్నాకి మంచి విషయాలు ఏమంటారా? తనను మంచిగా ప్రేమించే భర్త ఉన్నాడు. ఇక అంతకుమించి ఏం కావాలి తనకు? వాస్తవంగా చెప్పాలి కదా. ఎస్, తన కోసిస్టర్ తనను అవమానిస్తుంది, కానీ తన భర్త తను ప్రేమిస్తాడు. బట్ షీ కుడెంట్ ఎంజాయ్ దట్ లవ్. మన భర్తలో సమస్యలు వస్తాయి.
సమస్యలు వచ్చినప్పుడు మనము కనుక ఆ సమస్య గురించి మనం ఆలోచిస్తూ ఉంటే we will not remember what God has done in our lives in the past. మనకి వర్తమానంలో మనకున్నటువంటి సమస్యల గురించి మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి అద్భుతాలు, ఆశీర్వాదాలు మనం మర్చిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. We will forget everything and we remember only the pain that and that could lead us to the emotional agony. అదే జరిగింది ఇప్పుడు అన్నాకి. ఎస్, పిల్లలు లేరు, ఓకే we can try. పిల్లలు లేరు, తన భర్త తనను ప్రేమిస్తున్నాడు, కుటుంబం అంటే హన్నాకి కావాల్సినటువంటి ఆ మోరల్ సపోర్ట్ తన భర్త తనకి ఇస్తూనే ఉన్నాడు. బట్ షీ కాంట్ ఎంజాయ్, షీ కాంట్ రికగ్నైజ్ దట్. But because she was filled with all the negativity of life, she was filled with the agony, she was filled with the emotional pain. She couldn't enjoy the love that husband has given to her. And finally, it led her to the bitterness. The most important situation of the Hannah was the bitterness in her life. కోపం, శాపం, ఎవరి మీద ఉంది? ఎందుకు అది కదా కొన్నిసార్లు అనిపిస్తుంది కదా. లెగవగానే కొన్నిసార్లు చిరాకుగా ఉంటుంది, గుడ్ మార్నింగ్ కూడా చెప్పదు కదా కదా. చిరాకు, కోపం ఎందుకో తెలియదు, ఏమవుతుందో తెలియదు. అదే పరిస్థితి రాను. She's in a distress situation, anguished feelings. So Noah వచ్చేసరికేమో uncertainty with lot of questions. హన్నా దగ్గరికి వచ్చేసరికేమో a bitterness because of the situations. She couldn't enjoy any good things in life. మళ్ళీ చెప్తాను, సమస్య వచ్చినప్పుడు కేవలం సమస్య గురించి ఆలోచించుకోవాలి. దేవుడు చేసిన మంచి కూడా మన జీవితంలో అది మనం గుర్తుంచుకోవాలి. సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్. నోవాకేమో అనిశ్చితమైన పరిస్థితి, హన్నాకేమో బిట్టర్నెస్, ఎమోషనల్ పెయిన్, agony, weeping, crying, whatever, what not, everything like a package. Now, how did they react? The most important thing when we are in the pain depends on how we respond to that pain. అంటే మన విశ్వాసాన్ని మనం ఎలా చూస్తామో తెలుసా? మన విశ్వాసానికి కొలమానం ఏంటో తెలుసా? చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనం పొందుకునే ఆశీర్వాదం మన విశ్వాసానికి కొలమానం. మన విశ్వాసానికి కొలమానం ఏంటండి అంటే మనం ఆ సమస్య నుంచి బయటపడ్డప్పుడు జరిగినటువంటి ఆశీర్వాదం అనుకుంటాం. కానీ మన యొక్క విశ్వాసానికి నిజమైనటువంటి కొలమానం ఏంటో తెలుసా? మన సమస్యకి మనం ఎలా స్పందిస్తున్నాం అనేది ద రియల్ మెజర్మెంట్ ఆఫ్ అవర్ ఫెయిత్. సో ద రియల్ మెజర్మెంట్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఈజ్ హౌ వీ రెస్పాండ్ టు అవర్ ప్రాబ్లమ్స్. నోవా పరిస్థితి ఏంటంటే, ఎలా నోవా రెస్పాండ్ అయ్యాడంటే, డిస్పైట్ ఆఫ్ అన్సర్టైనిటీ, తనకున్నటువంటి అనిశ్చితమైనటువంటి పరిస్థితి అన్నిటిలోంచి he was waiting on the promise of God. దేవుని మహిమ కలుగును గాక. He was waiting on the promise of God. ఎందుకు? ఎవరు చెప్పారు? అసలు ఇప్పుడు ఎలా ఉందంటే, ఓకే ఇప్పుడు తన భార్య అడిగింది ఎన్నాళ్ళు ఉండాలి. నోవా సమాధానం ఏం చెప్తున్నాడు తెలుసా? I don't know, but God knows. Do you like to listen to the answer? I don't know. No. Definitely no. Don't tell me no, I want to hear yes. That's common. అది మానవ స్వభావం అది. సో అటువంటి పరిస్థితిలో నోవాహు చేసిన పని ఒకే ఒకటి ఏంటంటే, దేవుడు నాకు చెప్పాడు. మీరు గమనించిన, మీరు అంతా మనం నోవాహు గురించి మొత్తం చదివితే నోవాహు దేవుణ్ణి ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. ఎన్నాళ్ళు ఉండాలని అడగలేదు, ఎంత ఫుడ్ తెచ్చుకోవాలని అడగలేదు, ఎన్ని బట్టలు తెచ్చుకోవాలని అడగలేదు. తెలుసు? Because he was fully depending on God. ఇంకా రోజుకి చెప్పాలంటే, నోవాకి దేవుడిచ్చిన వాగ్దానం కాదు, వాగ్దానం ఇచ్చిన దేవుడి మీద నమ్మకం. దేవుడికి మహిమ. The promises of God might change, but God never changes. God never changes. అదే నోవాకు. అందుకనే నోవాకు దేవుడు తనకు ఎప్పుడు చెప్పలేదు, నువ్వు ఎన్నాళ్ళు ఉంటావు, ఇంతకాలం పడుతుంది, ఇన్ని తర్వాత నేను ఇన్ని జ్ఞాపకం. దేవుడు ఎప్పుడు చెప్పలేదు, you just go in the ark and I will come back to you. When? I don't know. Still remaining that question, but in spite of all these questions and all this negativity, he trusted in the promises of God. దేవుని యొక్క వాక్యం మీద నోవాకు నమ్మకం.
వాజ్ వెయిటింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ప్రామిస్ అంటే కొన్ని వాగ్దానాలు ఎత్తుకుంటాం మనం, మరి ద హోల్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ద ప్రామిస్. అట్లానే వాగ్దానాలు తీసుకోవద్దని నేను అన్నాను. We need the promises of God that comes from the word of God. The promise that we get, that should come from the word of God. అర్థమవుతుందండి? సో ఇప్పుడు నోవాహు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, he was waiting on the promise of God. ఏంటి ఆ వాగ్దానం అంటే, నువ్వు నీ కుటుంబము ఓడలో సేఫ్ గా ఉంటారు. When everything is fine, then I will let you come out. Until then you be inside. Until. The answer is until then. Until when? Again I will know. That's the answer. అదే చెప్పుకుంటాడు నోవా తన భార్యకు కూడా. నోవా భార్య తన పరిస్థితి ఏంటి? తన భర్త చెప్పింది వినాలి, ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి. సో డోంట్ ఆస్క్ టూ మెనీ క్వశ్చన్స్. It's good to ask the questions here. That's true. Okay? Alright. So he didn't question God and he did not rush to go to the land. He was waiting and waiting and waiting. And so Noah ఏం చేశాడంటే, in spite of his uncertainty, he was waiting on the promises of God. Without any questions and without any doubt and without any negativity. Then how about Hannah? Despite her agony, miserable situations. So ఆవిడ ఏం చేస్తుందని చెప్పాం? హన్నా ఏం చేస్తుంది? She was weeping, crying. కదిలిస్తే కన్నీళ్ళు వచ్చేస్తాయి. మా భాషలో చెప్పాలంటే కదిలిస్తే కన్నీళ్ళు వచ్చే పరిస్థితి. నాకు బాగా గుర్తు. అమ్మ చనిపోయింది 2014. People are coming and asking me, how are you? ఏం చెప్పాలంటే నోట్లెస్ మాట రాదు. How are you అంటే ఆ టైంలో మనమే సమాధానం చెప్తాం, కన్నీళ్ళు తప్ప ఏం. కదిలిస్తే కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఇప్పుడు అన్నాకున్నటువంటి పరిస్థితి అదే. అయితే తనకున్నటువంటి ఆ బిట్టర్నెస్, ఆ తనకున్నటువంటి ఆ యాగనీ, వాటన్నిటిలోంచి తన దేవుడి దగ్గరికి వెళ్తుందని చెప్తున్నాను కదా. అంటే in spite of her pain, the first thing that she chose was she chose to go to God. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని తను నిర్ణయించుకుంది. అయితే దేవుడి దగ్గరికి వెళ్ళినటువంటి తను ఏం చేసింది అంటే, తను ఏడుస్తుంది కదా, she was weeping. Okay, she was weeping. But what she did was she was weeping before the Lord. అంటే మనకి 10వ వచనంలో, మొదటి అధ్యాయం 10వ వచనం ఏమంటుందంటే, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. So she was crying, okay? She was weeping. It also matters. Where do you weep? Where do you cry? That matters a lot. మనం ఎక్కడ విలపిస్తున్నాము, ఎవరి ముందు మనం కన్నీళ్లు కారుస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యం. తను ప్రతి ఇంటికి వెళ్ళి నేను ఏడుస్తున్నాను చూడు, ఎక్కడే చెప్పలేదు. మనుషుల ముందు కన్నీళ్లు కాచట్లేదు. నాకు తెలియదు. నెవర్ షో యువర్ టీయర్స్ టు ద హ్యూమన్ బీయింగ్స్. మనుషులకి ఎప్పుడు మన కన్నీళ్లు మనం చూపించుకోరు. బికాస్ దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ టు టేక్ ఓవర్. ఎందుకంటే మనల్ని సులకన చేయడానికి వాళ్ళు దాన్ని ఒక ఆసరాగా వాడుకుంటారు. భక్తులు కూడా అలాగే ఉన్నారు. But what she decided was she wanted to weep before the Lord. The best thing that we can do in our pain, in our agony, go to the Lord and pour out your heart before God. అంటే agony weeping అంటే ఏం లేదండి, మన హృదయంలో భారాన్ని అంతా బయట వేయడం. అయితే ఆ భారాన్ని తీసుకెళ్లి మనుషుల ముందు పెడితే వాళ్ళు ఆ భారాన్ని ఇంకెక్కువ చేసి మళ్ళీ మనకే ఇస్తారు. రిటర్న్ గిఫ్ట్. దట్స్ రిటర్న్ గిఫ్ట్. సో అందుకని మనం ఆ భారాన్ని మనం ఏం చేయాలండి అంటే, we should pour out before the Lord. She was sitting and she was weeping and weeping and weeping and she was weeping before God. బహు దుఃఖాక్రాంతురాలు. She was weeping and then she was praying in the presence of God. అని 15 వచనంలో ఏముంటుందంటే, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను. She was pouring her spirit and soul before God. That's what she can do. తనకున్నటువంటి ఆ పరిస్థితుల్లో తను చేయగలిగిన ఒకే ఒక్క పని ఏంటండి అంటే, తన సమస్య యావత్తును తీసుకెళ్లి దేవుడి ముందు పెట్టడం, దేవుడికి పని. The best decision that we can take when in the pain is pouring all our pain before God, not before the human beings.
She took all those bitter feelings to God honestly in the prayer. అంటే తన ప్రార్థన కూడా ఎలా చేయి ఇంకంటే ఇక దేవుడి సన్నిధికి వెళ్ళి ఇక తనలో దాపరికం ఏమి లేదు. She opened her heart completely and honest to prayer. Lord, this is what I am going through. నాకు చిరాగ్గా ఉంది, కోపంగా ఉంది, బాధగా ఉంది, కన్నీళ్ళు వస్తున్నాయి, నాకు తినాలనిపించలేదు, కోపం వస్తుంది, నా కోసిస్టమ్ నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది, నా భర్త నన్ను ప్రేమిస్తున్నా సరే ఆ ప్రేమను నేను గుర్తించలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదు. ఐ కెనాట్ వెయిట్. దట్స్ ద ఆనెస్ట్ ప్రేయర్. సో షీ చూస్ టు weep and pray honestly. Because God knows our emotions. Right? God knows our emotions. తనకున్న నమ్మకం, ఎస్ నేను మనుషులు ఎందుకంటే చూస్తుంది పెళ్ళైనా ఏం చేసింది, సహజంగా కోసిష్టం బాధలో ఉన్నప్పుడు కొంచెం ఆదరించడం, ఎంకరేజ్ చేయడం ఉండాలి కదా. ఇప్పుడు సాటి విశ్వాసి బాధలో ఉన్నాడు అంటారు, మనం వెళ్ళి నువ్వు ఎప్పుడు ఏదో చేస్తుంటావు అందుకే నీకు ఇది వచ్చింది అన్నా ఉంటుంది బాధ. వాళ్ళ బాధ ఎక్కడ ఉంటుందంటే పుండు మీద వాళ్ళకి కొంచెం కారం జరిగినట్టు ఉంటుంది పరిస్థితి కదా. అలా చేయకూడదు, అది కదా. ఇప్పుడు తను అనుకున్న పరిస్థితి అదే. సో అందుకని ఇప్పుడు తను ఎవరికి షేర్ చేసుకునే పరిస్థితి లేదు. But she can share everything honestly with God. People can never understand our emotions. Only God can understand our emotions. తను అందుకనే దేవుడి దగ్గరికి వెళ్ళి ఇట్స్ వాజ్ an honest prayer. సో ఏం చేసింది అన్న ఎలా రియాక్ట్ అయిందండి అంటే దేవుడి సన్నిధికి వెళ్ళి తన కన్నీటిని యావత్తును దేవుడి ముందు కుమ్మరించి ఒక ఆనెస్ట్ ప్రేయర్. అయితే ఇంకోటి తను ఎలా ప్రార్థన చేస్తుందో తెలుసా? మీరు 15వ వచనం తర్వాత మనం చూస్తే అక్కడ ఏమని ప్రార్థన చేస్తుందంటే, సైన్యములకు అధిపతి ఒక యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని. 11వ వచనం తను ప్రార్థన చేస్తుంది కదా. తను ప్రార్థన ఎలా ప్రారంభించిందో చూడండి ఒకసారి. ఏమన్నా అక్కడ చూడండి ఒకసారి. ఏమన్నా అక్కడ సైన్యములకు అధిపతి ఒక యెహోవా. సహజంగా పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా తండ్రి, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడని ప్రారంభించవచ్చు కదా. కానీ పర్టికులర్ గా సైన్యములకు అధిపతి ఒక యెహోవా అనే పదాన్ని ఎందుకు వాడినో తెలుసా? There was a significance of that word. The Lord of mighty armies. అంటే ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్ళినప్పుడు చేసే ప్రార్థనని ఇశ్రాయేలు ఏంటంటే ఆయా సందర్భాలు ఆయా రకాలుగా దేవుని పిలిచేవారు. సో యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రార్థన ఎలా ప్రారంభించేవాళ్ళు అంటే సైన్యములకు అధిపతి ఒక యెహోవా, ద లార్డ్ ఆఫ్ మైటీ ఆర్మ్స్. అంటే యు ఆర్ అవర్ గాడ్ అండ్ యు గో బిఫోర్ us. అంటే వాళ్ళకి యుద్ధానికి వెళుతున్నప్పుడు వాళ్ళు దేవుని సైన్యములకు అధిపతి ఒక యెహోవా అని ప్రారంభించేవారు. అన్న తనకున్నటువంటి పరిస్థితిని ఎలా చూసిందంటే దాన్ని ఒక యుద్ధంలాగా చూసింది. ప్రేయర్ ఇస్ అ వార్ఫేర్. అందుకని తను ఏమని ప్రారంభించిందంటే సైన్యములకు అధిపతి ఒక యెహోవా. యూనో మన జీవితమే ఒక యుద్ధం అండి. అవర్ లైఫ్స్ ఆర్ లైక్ వార్, ఎవ్రీడే వార్. మన పరిస్థితులు మనకు ఒక యుద్ధం లాంటివి. ఆ యుద్ధం చేయాలంటే ఆ యుద్ధానికి సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుని యొక్క సహాయం మనకు కావాలి. అయితే ఒకటి ఇప్పుడు అన్నా సైన్యములకు యెహోవా నువ్వు వెళ్ళి పెనిదాన్ని చంపేయమని తన ప్రార్థన కాదు. మళ్ళీ ఇప్పుడు నేను అన్నాను కాబట్టి మన శత్రువులు అందరూ చనిపోవాలంటే కుదరదు. అది దేవుడు చెయ్యడు. We should never expect harm even of our enemies. We should love our neighbors and we should love our enemies. కదా? అలాగే చూసావు ప్రభు నన్ను పెళ్ళిళ్ళు అయింది అంది కదా, నువ్వు ఏదో చేయాల్సింది అని అంత ఆనెస్ట్ గా ప్రార్థన చేయట్లేదు కదా. చాలాసార్లు అనిపిస్తుంది కదా. మానవ సహజం అది. ఎందుకంటే ఇప్పుడు మనకి కష్టపెట్టిన వాళ్ళు కష్టపడాలని మనం కోరుకుంటాం, మనం నష్టపరిచిన వాళ్ళు నష్టపోవాలని మనం కోరుకుంటాం. అది మానవ సహజం. అది దట్స్ వై వి ఆర్ హ్యూమన్స్. బట్ యాజ్ బిలీవర్స్ దట్ షుడ్ నాట్ బి అవర్ ఎజెండా. దాని పరిస్థితి ఏంటంటే నాకున్నటువంటి ఈ పరిస్థితి, నాకున్న అవసరం ఇది ఒక యుద్ధం అని అంటున్నాను. సో ఐ విల్ విన్ దిస్ బై ప్రేయర్. సో నాకున్నటువంటి ఈ సమస్యలోంచి, నాకున్నటువంటి ఆటంకాల నుంచి నేను ఎలా గెలుస్తానండి అంటే బై ద ప్రేయర్. ప్రేయర్ మేక్స్ థింగ్స్ పాసిబుల్. దేవుడికి మనం ప్రేయర్ మేక్స్
థింగ్స్ పాసిబుల్ అని అదే ప్రార్థన. నేను ఒకసారి ఒక సినిమా చూసాను. సినిమా అంటే మీరు వేరే మూవీ బై నేమ్ వార్ రూమ్, క్రిస్టియన్ మూవీ. ఆ మూవీలో నాకు నచ్చిన ఒక సంఘటన ఏంటంటే, పర్లేదు కదా వార్ రూమ్ అన్నప్పుడు మళ్ళీ సినిమా మళ్ళీ మీరు సినిమా ఆనంద వచ్చి సినిమా ఆనందం నాకు సంబంధం లేదు. ఫాస్ట్ గా ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. అది అది క్రిస్టియన్ మూవీ. దాంట్లో ఎలా ఉంటుందండి అంటే, ఒక కుటుంబం, ఒక భర్త భార్య, ఒక చిన్న పాప. సో భర్త భార్యకి అసలు పడదు. దేర్ లాట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్స్. అంటే భర్తకి ఏదో ఎఫ్ఐఆర్ ఉందని భార్య, అలాగే భార్య తనతో సెట్ ఉండలేదని భర్త, మిస్అండర్స్టాండింగ్స్. వీళ్ళిద్దరు చూసి చిన్న పాప 7-8 ఉన్న పాప, తను డిప్రెషన్. అయితే అందులో అప్పుడు ఆ భార్య ఒక పెద్ద ఆవిడ కలుస్తుంది. అంటే ప్రార్థన యుద్ధంలో ఒక పెద్ద ఆవిడ కలిసినప్పుడు ఆవిడ చెప్తుంది. ఏం చెప్తుంది అంటే, యు మేక్ ఎ లిస్ట్ ఆఫ్ ప్రేయర్ లిస్ట్. నీకేమేం కావాలి, వాట్ ఆర్ యువర్ ప్రాబ్లమ్స్, టేక్ అ లిస్ట్ అండ్ యూ wrote down all the list and you pray over it of the list. Every day you pray over it. ఆ ప్రార్థన అంశాలను బట్టి రోజు నువ్వు ప్రార్థించు అని చెప్పినప్పుడు గదిలో ఉన్నటువంటి ఆ పాప కూడా వింటుంది ఆ మాట. విని తను కూడా రాసుకుంటుంది. తను రాసుకునే మొట్టమొదటి మాట ఏంటంటే, ఐ వాంట్ మై పేరెంట్స్ టు లవ్ ఈచ్ అదర్ అని రాసుకొని పాప రోజు అదే ప్రార్థన చేస్తుంది. భార్య కూడా ఐ వాంట్ అండర్స్టాండ్ మై హస్బెండ్ అని రాసి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ సమస్య రావట్లేదు. ఒకరోజు పెద్ద ఆవిడ వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తుంది భార్య. వెళ్ళినప్పుడు ఆవిడ చెప్తుంది, యూ నీడ్ టు గో ఇన్ టు ఎవ్రీ హౌస్ ఆఫ్ యువర్ ప్రేయర్ అండ్ యూ ప్రే ఇన్ ఎవ్రీ రూమ్ ఆఫ్ యువర్ హౌస్. Go into every room and cancel all the evil things in your house. అని ఏం చేస్తుందంటే, తన మొదటి గుమ్మం దగ్గర నుంచి ప్రారంభిస్తుంది. తను ప్రతి రూమ్కి వెళ్ళి, I declare the victory in the name of Jesus. I cast out all the demon influence in my hall, in my bedroom, in my kitchen, in my hall, in my kids playing area, in my backyard, in my garden, everything. There is no place for the evil things in our home. She prays powerful prayer. I declare the victory over my house in the name of Jesus. And ప్రార్థన చేసిన తర్వాత తన కుటుంబంలో సమస్య. It's a movie, but we can learn a story from there. చిన్న పాప తన గదిలో పెట్టుకుని ప్రార్థన చేస్తుంది. She sees one day her parents were holding hands each other and going to the church and praying in the church. And she thinks, this prayer is answered. The prayer is a war. And we win the war by the Lord of the mighty armies. మన ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటండి అంటే, మనకున్నటువంటి సమస్యలు మనం ఒక బ్యాటిల్గా చూసుకొని, ఒక యుద్ధంగా చూసుకొని, ఆ యుద్ధాన్ని మనం ప్రార్థనతో గెలవాలి. దట్స్ వాట్ ఐ వాంట్. తన ప్రార్థన అందుకని, సైన్యములకు అధిపతివగు యెహోవా, యు ఫైట్ ఫర్ మీ, యు ఫైట్ విత్ మీ. ఇంకోటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, షీ వాజ్ ఇన్ కంటిన్యూస్ ప్రేయర్స్. ఎంత ప్రార్థన చేస్తా ఉంది కదా. సరే పొద్దునే దేవుడి మందిరానికి వెళ్ళేటప్పుడు పెళ్ళిన రెచ్చగొట్టి పంపించేది కదా, ప్రార్థన చేసేది. మళ్ళీ రాగానే మళ్ళీ పెళ్ళిన ఇంకో మాట ఏదో అనేది, మళ్ళీ ఊరుకోరు కదా, సహజంగా రాగదు కదా, నడవలేదు వాళ్ళకి ఏం లేదంటే అది వచ్చేస్తుంది కదా. అంటే తన ఏమవుతుంది, మందిరానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తుంది, ఇంటికి రాగానే సమస్య అలాగే ఉంది, కొన్నిసార్లు పెరుగుతుంది. సో ఏమైందంటే, షీ వాజ్ ఇన్ కంటిన్యూస్ ప్రేయర్స్. అంటే తన సమస్య పెరుగుతున్న కొలది తన ప్రార్థన పెరుగుతూ వచ్చింది. అర్థమవుతుందండి? తన సమస్య పెరుగుతూ ఉన్నప్పుడు, సో హర్ పెయిన్ వాజ్ ఇంక్రీజింగ్, అట్ ద సేమ్ టైం హర్ ప్రేయర్ ఆల్సో వాజ్ ఇంక్రీజింగ్. అర్థమవుతుంది? సో హౌ డిడ్ షీ రెస్పాండెడ్ టు హర్ పెయిన్ విత్ అ ప్రేయర్. చాలా అందుకని చెప్తారు, we need to be in the continuous prayers. The prayer is not a one-day activity. We need to have the dedicated time of prayer in our family. అదే చేసింది. మన ప్రార్థనలు, మన యొక్క సమస్యల నుంచి మనం బయటపడాలి అంటే మనం చేయవలసింది ఏంటండి అంటే ప్రార్థన. ఇంకో చిత్రం ఏంటంటే, ఆవిడ మందిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. యాజకుడు ఏలి వచ్చి ఏమంటాడు, నువ్వు ద్రాక్షారసం తాగి మత్తురాలు అయిపోయావు అంటున్నాడు. దట్స్ హౌ ద హ్యూమన్ బీయింగ్స్ రెస్పాండ్ టు అవర్ పెయిన్. ఒక సేవకుడు, ఒక యాజకుడు దేవుడి మందిరంలో దేవునికి ప్రజలకు మధ్య ఉండవలసిన వ్యక్తి, ఆవిడ
నువ్వు ప్రార్థన చేస్తున్నావు దగ్గరికి వచ్చి ఏమన్నాడు, నువ్వు మత్తురాలు ఉన్నావు అని చెప్పేసాడు. దట్ వుడ్ హ్యావ్ బీన్ మోర్ పెయిన్ఫుల్ టు హర్ కదా. ఒక సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుడి మనిషి వచ్చి ఆ మాటని, అది కదా ఆ పెయిన్, అంటే ఆ సమస్య పెరుగుతూనే ఉంది ఏదో ఒక రూపంలో. When the pain was increasing, her prayer was increasing. ఆ బాధ గుర్తు నాకు పెళ్ళైన కొత్తలో మా ఆవిడ ఒక మాట చెప్పింది. I talk about my wife so many times. I love to talk. Go home and talk. తనేం చెప్పిందంటే, మన సహజంగా ప్రార్థన ఎప్పుడు చేస్తాం, ఎక్కువ ప్రార్థన ఎప్పుడు చేస్తాం, ఏదో రోజుగా లేసాం ప్రభావ తిన్నాం, అది కాదు. ఎక్కువ ప్రార్థన ఎప్పుడు చేస్తామంటే మనకి ఎప్పుడైతే సమస్య ఎక్కువ ఉంటుందో అప్పుడు ఎక్కువ ప్రార్థన అది చేయాలి కదా. అయితే మామూలు మాట ఏం చెప్పిందంటే, మనకి సమస్య ఉన్నప్పుడు మనం ఎక్కువ ప్రార్థన ఎలా అయితే చేస్తామో, మనం సంతోషంగా ఉన్నప్పుడు అంతకంటే ఎక్కువ మనం ప్రార్థన చేయాలి. బికాస్ ద Satan doesn't want us to be happy, doesn't want us to be closer to God. ఎందుకంటే ఎలా ఉంటుందో తెలుసా, మన సమస్యలో మనకు దేవుడు ఎక్కువ గుర్తు వస్తాడు. సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రావడం, బికాస్ వీఆర్ హ్యాపీ, వీఆర్ జాయ్ఫుల్, వీఆర్ అబండెంట్. అంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు మనం ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి. ఎందుకు? మన కుటుంబాన్ని దేవుడు కాపాడాలి, మన వివాహ జీవితాన్ని దేవుడు కాపాడాలి, మన భక్తులు మనం పడిపోకుండా దేవుడు మనల్ని కాపాడాలి, మన విశ్వాసాలు మనం కృంగిపోకుండా దేవుడు మనల్ని కాపాడాలి. So when should we pray? When should we pray? We should pray in every situation, either good or bad, either positive or negative. We should keep praying. Simple. సమస్య పెరుగుతున్న కొద్దీ మన ప్రార్థన జీవితం పెరగాలి, ఆశీర్వాదాలు పెరుగుతున్న కొద్దీ మన ప్రార్థన జీవితం పెరగాలి. అదవుతుందా? So that's what she did. So Hannah, as per her situation, her pain was increasing and her prayer was increasing. So how did they respond? Noah waiting on the promises. Hannah weeping before the Lord, praying, warfare, and continuous prayer, increasing the prayer. And despite of all these things, what happened when God remembered? So దేవుడు చదివే కదా 8వ అధ్యాయం 1వ వచనం వరకు, దేవుడు నోవాహును సమస్తమైన జంతువులను జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే సమయం వచ్చినప్పుడు దేవుడు హన్నాని జ్ఞాపకం చేసుకున్నాడు. So what happened when God remembered? When God remembered, the door was open to Noah to the new safe world. దేవుడికి మహిమ కలుగుతుంది. It was a complete different world when God took him out of it. దేవుడు చేసే ఆశీర్వాదాలు ఎప్పుడు మనకి నూతనమైనటువంటి ప్రారంభాలు ఇస్తాయి. God always brings us to the new beginnings of life. And I always believe, whenever if I come to a turning point, I'm sure God will make the turning into a new beginning. దేవుడికి మేము కలుగుతాం. అది చదువు విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే, God always brings us to the new beginnings. అదే జరిగింది నోవా. He was brought up, and from there again God started blessing the humanity. మనం చదువుకుంటాం ఆదాము కదా, అదొక ప్రారంభం. And then after that a significant man is Noah. ఆదాము తర్వాత అంత సిగ్నిఫికెన్స్ మనకి ఎక్కడ వస్తుందండి అంటే నోవా జీవితంలో నుంచి. God always brings us to the new beginnings. When God closes the door, always remember God is going to take us to a new door which brings us to the new beginnings. అందుకని మన దేవుడు ఎప్పుడైనా సరే మనకి క్లోజ్ అయిపోయిన పరిస్థితి ఉంటే, దట్స్ నాట్ ది ఎండ్, దెర్ ఈస్ ఎ న్యూ బిగినింగ్. సో Noah, when God remembered, Noah entered into a new safe world. అంతకుముందు జనాలు అంతా అలా ఇష్టానుసారంగా ఉన్నారు కదా, ఇప్పుడు దేవుడు తనని ఒక నూతనమైనటువంటి ప్రపంచంలో దేవుడు తీసుకెళ్ళాడు. అయితే దేవుడు హన్నాని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమైందండి అంటే, God blessed her womb with the greatest man in the history, which was God's promise, which was God's purpose. So దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు 19వ వచనంలో. 20వ వచనం సరికి అక్కడ ఏం రాయబడుతుందంటే, కనుక 20వ వచనం, కనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీరిని అడిగితిని అనుకొని వానికి సమూయేలును పేరు పెట్టెను. సమూయేలు లేకుండా ఇశ్రాయేలు చరిత్రను మనం చదవలేం.
సమూయేలు లేకుండా దేవుని యొక్క రక్షణ ప్రణాళికను మనం చదవలేము. హీ వాజ్ ద మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ మ్యాన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద బైబిల్. హీ వాజ్ అ కింగ్, హీ వాజ్ అ ప్రాఫెట్ అండ్ హీ వాజ్ అ ప్రీస్ట్. సమూయేలు ఒక రాజులాగా, ఒక ప్రవక్తలాగా, ఒక యాజకునిగా తన కర్తవ్యాన్ని నిర్వహించింది. మనం ఎవరిని చూడం, యేసు ప్రభువు వారిని తప్ప. ఒక రాజుగా, ఒక ప్రవక్తగా, ఒక యాజకుడిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించే గొప్ప ఆధిక్యతని దేవుడు సమూయేలుకి ఇచ్చాడు. ఎవరి ద్వారా వచ్చింది ఆవిడ? తనకి ఎప్పుడైతే పిల్లలు లేరని ఏడ్చినటువంటి ఆ స్త్రీ గర్భంలో నుంచి ఒక చరిత్రనే ప్రభావితం చేయగలిగినటువంటి ఒక గొప్ప నాయకుడిని దేవుడు ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును. But God remembers the greatest miraculous things happens. And then what happened? She has transformed from bitter to better. From bitter to better. ప్రధానంగా విసుగు, కోపం, చిరాకు అన్నీ పోయి తనకి దేవుడు తిరిగి ఏం ఇచ్చాడండి అంటే ఒక మంచి కుమారుడు. దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చేటటువంటి కుమారుణ్ణి దేవుడు హన్నాకి ఇచ్చాడు. హన్నా ఏమని ప్రార్థన చేసుకుంటుంది? ఒక కొడుకో కూతురు, ఒక గర్భఫలం కావాలి, నేను పెంచుకుంటాను. ఎందుకు? నాకున్నటువంటి అవమానం పోతుంది కాబట్టి నాకు ఒక కుమారుడు, సరే ఒక కుమారుడు కావాలి అందుకు ప్రార్థన చేసుకుంటాను. దేవుడు ఎవరిని ఇచ్చాడండి అంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటటువంటి కుమారుని దేవుడు హన్నా ద్వారా ఇచ్చాడు. ఆ బిటర్ ఉమెన్ బికేమ్ a blessed woman. దేవుడు మహిమ కలుగును కదా. God can transform a bitter person into a blessed person, which we could never imagine. ఎవరు అనుకున్నాడు అసలు? ఆఖరికి తనను అంతగా ప్రేమించిన తన భర్త కూడా అంత అనుకున్నాడు అటువంటి కుమారుడు పుడతాడు. అది దేవుడు చేసే గొప్పతనం. అయితే అవన్నీ వెంటనే సాగలేదు కదా. ఇవాళ ప్రార్థన చేయగానే రేపు పొద్దున దేవుడు కుమారుడు ఇచ్చేది. నోవాకు కూడా అంతే. వాళ్ళకి వాళ్ళు వెళ్ళి రేపు పొద్దున తలుసు బయటకు రాలేదు దేవుడు. There was a process. అందుకని all those happened. When happened? All those happened when God remembered. కదా. నోవాహు ఎప్పుడు బయటకు వచ్చాడు? దేవుడు నోవాహుని జ్ఞాపకం చేసుకున్నాడు. హన్నా కుమారుడు ఎప్పుడు పుట్టాడు? దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మరి మనకి ఇంకో డౌట్ చెప్పాను కదా, దేహం అన్నంతవరకు సందేహాలు. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గాడ్ రిమెంబర్? దేవుడు మర్చిపోతాడా? డూ యూ థింక్ గాడ్ హ్యాస్ మెమరీ ఇష్యూస్? ఆ డౌట్లు వస్తాయి చాలా మంది వస్తాయి. అందుకని మనకి ప్రశ్న వస్తుంది, దేవుడు మర్చిపోయాడేమో అన్నా. కానీ గాడ్ రిమెంబర్ అంటే ఇట్ డజంట్ మీన్ గాడ్ ఫర్గెట్స్. అంటే దేవుడు మనం మర్చిపోయాడని కాదు, లేకపోతే దేవుడికి ఏదో మెమరీ ల్యాప్సెస్ ఉన్నాయని కాదు. కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యం మనకి ఎలా రాయబడిందంటే, దేవుని యొక్క వాక్యము మానవులకు అర్థమయ్యేటటువంటి ఉదాహరణలతోటి, మానవులకు అర్థమయ్యేటటువంటి రీతిలో మనకు రాయబడింది అన్నమాట. గాడ్ యూజ్డ్ హ్యూమన్ బీయింగ్స్ టు రికార్డ్ హిస్ రెవల్యూషన్ ఫర్ us. అందుకనే మనకి బైబిల్ పరలోకం ఎలా ఉంటుంది మనకు తెలుసా? తెలియదు మనకి. ఇప్పుడు పరలోకం గురించి వివరించాలంటే ఎలాగా? అందుకని మానవీయమైనటువంటి భాషలో అక్కడ వజ్రవైడూర్యాలు ఉంటాయని కదా, ఇమాజినేషన్. వజ్రవైడూర్యాలు ఉంటాయి, లేకపోతే ఇలా ఉంటుంది. అంటే సంథింగ్ దట్ వీ కెన్ రిలై, సంథింగ్ దట్ వీ కెన్ రిమెంబర్ అండ్ లుక్ ఫార్వర్డ్. దాని యాంథ్రోమోర్ఫిజం అంటాం థియాలజీ. అంటే దైవికమైనటువంటి విషయాలను మానవీయమైనటువంటి కోణముతో పోల్చి వివరించడం అంటారు దాన్ని. సో ఇక్కడ గాడ్ రిమెంబర్డ్ అంటే దేవుడు మర్చిపోతాడని కాదు. అక్కడ వాడబడిన హెబ్రీ భాషలో వాడబడిన పదం అంటే జకార్ అంటారు. అంటే జకార్ అంటే అర్థం ఏంటండి అంటే గాడ్ బ్రాట్ సంబడి ఇంటూ హిస్ మైండ్. ఇంకా డీప్ మళ్ళీ అంటే అప్పుడు దాకా తెచ్చుకోలేదని అడగండి. దాని అర్థం ఏంటంటే ద టైమ్ హ్యాస్ కమ్ ఫర్ దట్ మ్యాన్ ఆర్ ద వుమెన్ టు రిసీవ్ వాట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ దెమ్. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే దేవుడు మర్చిపోయాడని కాదు. అంటే దేవుడు సిద్ధపరిచి ఉంచినది పొందుకోవడానికి ఆ వ్యక్తి ఇస్ రెడీ. అందుకని హన్నా గురించి చదివితే ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం ఏముంటుంది అక్కడ? ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం. దాని అర్థం ఏంటండి అంటే సమయము ఆసన్నమైనప్పుడు.
అదవుతుందండి. ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం, సమయము ఆసన్నమైన. ఆల్వేస్ రిమెంబర్, గాడ్ టేక్స్ us త్రూ అ ప్రాసెస్ ఇన్ లైఫ్. ఇప్పుడు పిల్లలు రావాలంటే వెంటనే కాదు కదా, దెర్ ఈస్ అ ప్రాసెస్. ఇంకా బెటర్గా చెప్పాలంటే ఆ పీరియడ్ ఆఫ్ ఇంక్యుబేషన్. అదవుతుందండి. A period of, right, the period of incubation. A baby, and then you conceive, right? The growth happens inside. That's the period of incubation. And when the time comes, the baby comes out. So likewise, God keeps us in the period of incubation. దేవుడు మనల్ని ఆ సిద్ధపాటు కాలం, He takes through the process of preparation. We call it as an incubation period. Do you prepare things? Do you prepare things in your life? Or do you just jump into it? మనం సిద్ధపడతాం. ఎలా సిద్ధపడతాం? పొద్దున్న పడుకునే ముందు ఏమైనా ఆలోచిస్తాం? ఏం చేయదా? అవునా కదా? ఎన్ని గంటలకు లేవాలి, ఏం వండుకోవాలి, కనీసం ఏం ఆర్డర్ చేసుకోవాలి వండుకోవాలి. నేను ఆర్డర్ చేసుకుంటున్నాను, నా వంట నేనే తినలేదు. మొన్న ఎప్పుడైతే చికెన్ వండాను నేను, చికెన్ ఉంటే అదేమో పొల్లగా వచ్చింది, అది తినలేమో తాగలేదు, వేరే ఆప్షన్ లేదు. కళ్ళు మూసుకొని ప్రభా నాకెంత బాధ కలిగించారు, ఇలా వండుకునే అవకాశాన్ని కూడా నాకు ఇచ్చారు ప్రభా అని అది తింటా మింగలేక కారణానికి తినాల్సి వచ్చింది. తప్పదు, దానివల్ల 2 రోజులు తిందాం కదా. వీ ప్రిపేర్ కదా, వీ ప్రిపేర్. ఏదో మసాలా ఏదో ఇచ్చింది మా ప్లీజ్, అదే రెడీమేడ్ మిక్స్ అంటే సరే కలిపాం, అదేమో సరే కలవలేదు. కలవదు, మనకి రాదు కదా. ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు నన్ను కిచెన్లోకి వెళ్ళలేదు. కిచెన్లోకి వెళ్తే మన చేతులు ఎక్కడ కాలిపోతే అమ్మది ప్రార్థన. మనం వంటలు చదివితే ఎక్కడ మన చేతులు మసే, ఎవరి మసే ఉంటాయి మన చేతులు, నెక్స్ట్ మట్టిలోనే కదా తిరిగేది. అయినా సరే తల్లి ప్రేమ అలాంటిది, ఆ టైంకి పెట్టామో లేదో పిలుస్తాం అంతే. ఇప్పుడు టైం వచ్చింది, ఎందుకు చెప్పిన ప్రిపేర్ కదా, వీ ప్రిపేర్ కదా, మనం సిద్ధపడతాం కదా. ఇప్పుడు మనకి ఈ టెంపరీ, ఈ దైనికంగా 24 గంటలు ఉండే ప్రతిరోజు మారిపోయే జీవితానికే మనం ప్రిపేర్ అయితే, హౌ మచ్ గాడ్ హ్యాస్ టు ప్రిపేర్ అస్. అర్థమవుతుందండి. సో గాడ్ ప్రిపేర్స్ us, గాడ్ టేక్స్ us to the process, a process of incubation. అందుకని కాలము సమీపించింది, సమయము ఆసనం. సో దేవుడు మర్చిపోవాలి, గాడ్ ఈస్ హీ ట్రైన్స్ us, he prepares us, he furnishes us. ఉదాహరణకి బంగారం వేసుకుంటారు కదా, ఇది వేసుకోవడం లేదు కదా, ఇప్పుడు బంగారం ఉందనుకోండి, డైరెక్ట్గా మనకు భూమిలోంచి బొంగరాలు చెట్లు వచ్చేస్తాయి అంటారా? అందరూ వస్తాయా? ఏమండి, వి గెట్ ద రా మెటీరియల్, రైట్? రా మెటీరియల్ డర్టీ. అప్పుడు దాన్ని ఏం చేస్తాం? దాన్ని బయటికి తీసి, దాన్ని దువ్వాలి, తీసి బయటికి తీసుకొచ్చి దాన్ని తీసుకెళ్తే ఆ గోల్డ్ స్మిత్, కంసాలి ఉంటాం కదా, గోల్డ్ స్మిత్ తీస్తే ఆయన దాన్ని బాగా మరగబెడతాడు. ఫస్ట్ ఆయన ఆ నీళ్ళు బాగా మరగబెడతాడు. ఆ టైంలో నేను మరగనంటే కుదరదు బంగారం, అది బంగారం అవ్వదు, మరగబెట్టాలి. తర్వాత దాన్ని తీసి కొడతాడు, టక్ 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 అని కొడతాడు, కరిగిస్తాడు, కడతాడు కదా. తర్వాత తీసి దాన్ని మళ్ళీ కూసి దాంట్లో నుంచి దాన్ని కట్ చేసి కావాల్సిన ఆకారాన్ని తీసుకొచ్చి ఫైనలీ ఇట్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటు ఎ బ్యూటిఫుల్ ఆర్నమెంట్. దెర్ ఇస్ అ ప్రాసెస్ ఫర్ ఎవ్రీథింగ్. ఎవ్రీ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ లైఫ్ గోస్ త్రూ అ హార్డెస్ట్ ప్రిపరేషన్ ఇన్ లైఫ్. మనం చూసే ప్రతి అందమైనది దాని వెనుక ఒక కష్టతరమైన ప్రాసెస్ వచ్చింది. వాటి గురించి అలా వెళ్ళినప్పుడు దేవుడు ఎంత అమితంగా ప్రేమించే మనకి అమితమైన ఆశీర్వాదం ఉంది. మనల్ని దేవుడు ఇంకెంత సిద్ధపరుస్తాడండి. ఇప్పుడు కొత్త బట్టలు కొన్నాం పిల్లలకి, డర్టీగా ఉండి వాళ్ళకి బట్టలు వేసేస్తాం, we clean them, and we make them to look neat. అంటే దానికి అనుగుణంగా వాళ్ళని మారుస్తాం, ఆ డ్రెస్కి అనుగుణంగా వాళ్ళని మారుస్తాం. అప్పుడు దేవుడు కూడా God prepares us that we become worthy of those blessings that God wants to give us. ఇప్పుడు మాట అంటారు, there is a process, heating, melting and molding the gold.
దేవుడు మనల్ని ఎప్పుడు కూడా, అందుకనే మనకి రోమపత్రిక 5వ అధ్యాయం 3-4 ఉంటుంది. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయదని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. God takes the process అని. తర్వాత మన కీర్తనలో ఏముంటుందంటే, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు, పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవాడు సంతోషగానము చేయించు పనులు మోసుకొని వచ్చు. So God prepares us. And when we go through that process, the character comes out. The character comes out. పరీక్ష ఓర్పును, అంతే కదా, శ్రమ ఓర్పు పరీక్ష, పరీక్ష నిరీక్షణ. ఇంగ్లీష్లో అయితే hope and the character. It is built the character. అంటే ఈ శ్రమలన్నిటి నుంచి మనకి ఏమవుతుందంటే, God builds our character, which means He prepares as worthy to receive what He wants to give us. So it depends on how we respond in the preparation. మా అమ్మ ఎప్పుడో పాడబారు చిన్నప్పుడు. మా అమ్మ ఫస్ట్ దేవుడు అనుకుంది. ఎవరికి నచ్చేది కాదు భక్తి, మా నాన్న కూడా నచ్చేది కాదు భక్తి చేయడం. అమ్మ ఎప్పుడు పాడేది పాట, శుద్ధుడాని మాట వింటి అందరికి భయనమైంది, ఎన్ని శోధనలెన్నో భయములు కన్న తండ్రి కానరావా ఆదుకోవయ్యా నాదు యేసయ్యా. పాడు ఇప్పుడు పాడేదాము. అలలపైనే నడచిన నాదు యేసయ్యా. గాడ్ ఈస్ విత్. దేవుడు ఎప్పుడు మనం నడిపిస్తాడు. దేవుడు ఎప్పుడు నడిపిస్తాడు. అందుకని మనకి 1 కొరింథీయుల్లో ఉంటుంది కదా, 1 కొరింథీ పత్రిక 2:9 ఉంటుంది. ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని రాయబడింది. No man can ever listen and no man can understand what God has prepared for His people whom He loves. అటువంటి గొప్ప కార్యాలు దేవుడు మన కోసం దాచిపెట్టాడు. When God remembers, miracle happens. When God remembers, breakthroughs happens. When God remembers, the new beginnings comes. Let's stop weeping, and we weep before God. దేవుడు మన జీవితాలు ఎప్పుడు కూడా అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యములను జరిగించినటువంటి దేవుడు నమ్మకాలు. Just remember, God never forgets us. Let's say this way, the Lord remembers me. దేవుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాడు. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, ఐ డోంట్ నో. ఎటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొన్నా సరే గమనించండి, దేవుడు మనల్ని ఎప్పుడు మర్చిపోయేది కాదు. అంటే 2014 అమ్మ చనిపోయింది, 2013 అమ్మ చనిపోయింది, 2014 నాన్న చనిపోయాడు. అప్పుడు నేను MTHకి వెళ్ళాలి. డైలమా, వెళ్ళాలా వద్దా? ఇట్ వాస్ సో డిప్రెస్ సిచ్యువేషన్. కానీ ఈరోజు వెనక్కి చూసుకుని 10 సంవత్సరాల్లో దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు. వన్స్ I was a homeless man, maybe family లేదు. Today God restored me with a beautiful family, right? And then now I'm doing the PhD and everything is said. Now still there is uncertainty. I don't know what is next year, I don't know. But what I know the God who called me. I know God is faithful. Okay, దేవుడు మనల్ని ఎప్పుడు మర్చిపోయినటువంటి దేవుడు మనము కలిగి. Let's remember, let's have faith and pray about everything in all the situation. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు బాగా ఆశీర్వదించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రేమ మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్యం కొరకే మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మీరన్నడూ మమ్మల్ని మర్చిపోవాలని దేవుడిని మీరు వాగ్దానం చేశారు. నువ్వెప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, మా జీవితాల్లో మేము ఊహించు వాటి కంటే, అడుగు వాటి కంటే అత్యధికంగా మీరు మాకు దయచేసే దేవుడు అని మీరు మాకు దయచేసినందుకే మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇప్పుడు వచ్చిన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నాం. నిరంతరం మీ అందరి విశ్వాసం నుంచి, మీ అందరి నిరీక్షణ కలిగి, ఏ పరిస్థితి వచ్చినప్పటికీ ఆ పరిస్థితుల నుంచి నాయన మీ మీద ఆధారపడుతూ, మీ మీద నాయన మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోయే జీవితాలు మాకు అందరికీ దయచేయమని, కుడి వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి
ఏ సమస్యలో ఉన్నా, ఏ అవసరతలో ఉన్నప్పటికీ వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని, మీ చిత్తానుసారంగా వారిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఇప్పుడు మీ సేవకుల్ని, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని, కావాల్సిన ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేసిన మరింతగా ఈ సమాజాన్ని, సేవను మరింతగా మీరు ఆశీర్వదించి అనేక మందికి దీవెనకరంగా మీరు నడిపించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్.